ఏసై జీవహారం ప్రేక్షకులకు క్రీస్తు నామంలో వందనములు. గత 60 సంవత్సరాలుగా మన ఇండియా రూరల్ ఈవాంజలికల్ ఫెలోషిప్ ప్రభు పరిచర్యలో కొనసాగుచున్నది. ఇది దైవజనులు రెబ్బ ప్రసాదరావు లూదియమ్మ గట్ల ప్రార్థన ఆశీర్వాదంతో స్థాపించబడినది. ప్రస్తుతము వారి కుమారులైన బిషప్ డాక్టర్ ఇమాన్యుల్ రెబ్బ గారు సారాధ్యంలో ప్రపంచమంతటా విస్తరించినది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 8 నుండి 11 వచనాల వరకు చదువుదాం. స్మరణలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. మొదటివాడును కడపటినవాడునయుండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదను, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదను. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో, మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినముల శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు రెండవ మరణం వలన ఏ హానియో చెందడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, యుద్ధకాలంలో మరొకసారి నీ సన్నిధికి వస్తా ఉన్నాం. ప్రభా, అపోస్తులైనటువంటి యోహాను ద్వారా మీరు ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి నీకు వందనాలు, మీరు ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. అది కేవలం 7 సంఘాలకు మాత్రమే కాదు, కానీ మా ఆత్మీయ జీవితాలకి మేలుకరంగా, నీ నామానికి మహిమకరంగా, దేవ మా ఆత్మీయ జీవిత అభివృద్ధికి ప్రయోజనకరంగా ఉండడానికి కృప అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తా ఉన్నాం. ఈ ఉదయకాలంలో నువ్వు ప్రేమించి నీ సన్నిధికి తీసుకొచ్చిన ఒక్కొక్క బిడ్డను బట్టి ప్రార్థిస్తా ఉన్నాం. ఒక్కొక్కరిని దర్శించండి, ఒక్కొక్కరితో మాట్లాడండి, నీ వాక్యము ద్వారా ఒక్కొక్కరి హృదయాలు తాకమని ప్రార్థిస్తా ఉన్నాం. నీవే ఆత్మీయ జీవితంలో బలపరిచి స్థిరపరచమని, సరి చేసుకోవాల్సి ఉంటే సరి చేసుకోవడానికి కృప అనుగ్రహించి నడిపించమని క్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చుందాం. గత వారంలో ప్రభు అయినటువంటి దేవుడు యోహాను గారికి ఇచ్చినటువంటి దర్శనము ద్వారా ఎఫెసీ సంఘంతో మాట్లాడినటువంటి మాటలు విన్నాం. ఎఫెసీ సంఘంతో ప్రభు చెప్తున్నటువంటి మాటలు, నీవు ఏ స్థితిలోంచి పడ్డావో అది జ్ఞాపకం చేసుకొని తిరిగి మారు మనసు పొందు. లేని ఎడల నేను వచ్చి నీ యొద్ద నుండి నీ యొక్క దీపస్తంభాన్ని తీసివేస్తాను. చెవిగలవాడు వినుగాక. యువతకాలంలో 2వ సంఘముగా ఎంచబడినటువంటి స్మరణ సంఘాన్ని గురించి కొన్ని మాటలు ఇక్కడ దేవుని వాక్యంలో వ్రాయబడి ఉన్నాయి. స్మరణ అంటే బోళము, బోళం అంటే మర్ అంటే ఒక విధమైనటువంటి సుగంధ ద్రవ్యము. ఈ యొక్క బోళము లేకపోతే ఈ బోళముగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క స్మరణ పట్టణంలో సిబ్బిలి దేవతని ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. సిబ్బిలి దేవత ఆరాధన జరుగుతూ ఉండేది. ఎఫెసీ పట్టణానికి ఇది 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. అయితే ఈ పట్టణము నది ముఖ ద్వారానుంది, నది ఒడ్డున ఉంది కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి ఓడరేవుగా ఎంచబడింది. ఓడరేవు ఉంది కాబట్టి వ్యాపార కేంద్రము, ఓడలు వస్తా పోతా ఉండే, చాలా రద్దీగా ఉండేది. జనము విస్తారంగా ఆ పట్టణంలో జీవిస్తూ ఉండేవాళ్ళు. ఆసియా పట్టణాల్లో ఉన్నటువంటి కొన్ని పట్టణాల్లో ధనికమైనటువంటి పట్టణాల్లో ఒకటిగా ఉండటానికి కూడా ఈ యొక్క స్మరణ పట్టణం ఒకప్పుడు పోటీ పడింది. ఈ పట్టణము అనాది నుండి కూడా నిర్మించబడినప్పటికీ కూడా 3 సార్లు పత్రమైపోయింది. 3 సార్లు పత్రమైనప్పటికీ కూడా 3వసారి గ్రీకు దేశస్థులు వాళ్ళు సంపన్నమైనటువంటి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు ఈ పట్టణాన్ని తిరిగి 3వసారి కట్టారు. కట్టిన తర్వాత ఇది సుందరమైనటువంటి పట్టణంగా ఎంచబడుతూ ఉండేది. ఈ పట్టణము రోమా పట్టణస్థులకి, రోమా దేశస్థులకి చాలా నమ్మకమైనటువంటి పట్టణంగా ఉంది. పన్నులు చెల్లించడంలో కానీ, లేకపోతే ఈ పట్టణం ప్రతి విషయంలో కూడా రోమా ప్రభుత్వానికి చాలా అండదండలుగా ఉండేది. అంతేకాకుండా ఈ యొక్క స్మరణ పట్టణంలో రోమా చక్రవర్తికి ఒక పెద్ద ఆలయం ఉండేది. రోమా చక్రవర్తిని నిరంతరము కూడా పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. అంటే ఆ దినాల్లో రోమా చక్రవర్తి దేవుడుగా ఎంచి, దేవుని స్వరూపంలో ఉన్నటువంటి ఆ యొక్క రాజు అని చెప్పి తలంచి వాళ్ళు ఈ రాజుని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవాళ్ళు. స్మరణ సంఘం అనేటువంటిది ఎవరు స్టార్ట్ చేశారో చరిత్రలో ఎక్కడ వ్రాయబడి ఉండలేదు.
అయితే ఇది క్రీస్తు శకము 2వ శతాబ్దంలో ఇది స్థాపించబడినప్పుడు కూడా, మొదటి శతాబ్దంలో స్థాపించబడినప్పుడు కూడా 2వ శతాబ్దంలో బిషప్ పాలికార్ప్ అనేటువంటి ఆయన బిషప్గా ఉండి ఈ సంఘానికి ఈ యొక్క అధ్యక్షుడిగా ఉండి దాదాపుగా 86 సంవత్సరాలు ఈ పట్టణాన్ని లేకపోతే ఈ యొక్క సంఘాన్ని ఆధిపత్యం వహించి దీన్ని దేవుని మార్గంలో నడిపించడానికి ఎంతో కష్టపడ్డాడు బిషప్ పాలికార్ప్ అనేటువంటి అతను. ఈ పట్టణము ఎన్నో శ్రమలు అనుభవించింది. వాళ్ళ క్రైస్తవ విశ్వాసాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి భక్తిని బట్టి, వాళ్ళకున్న ప్రార్థనా జీవితాన్ని బట్టి, లేకపోతే ఈ సంఘము అనుభవించినటువంటి శ్రమలు ఈ యొక్క 7 సంఘాల్లో ఏ సంఘము కూడా అనుభవించినట్టుగా వాక్యములో వ్రాసి ఉండబడలేదు. అయితే ఈ యొక్క 86 సంవత్సరాలు ఆయన పరిచయం చేస్తున్నప్పుడు ఆయన ఒక రోజున ఈ క్రైస్తవ మతానికి వ్యతిరేకమైనటువంటి వాళ్ళు నిలబెట్టి వీళ్ళని ఏంటంటే ఈ పాలికార్ప్ని అడిగారు, యేసు ప్రభు దేవుడు కాదని ఒప్పుకో, నిన్ను విడిచిపెడతాం అని చెప్పాడు. 86 సంవత్సరాల నుంచి నేను దేవుని సేవిస్తా ఉన్నాను, ఆయన నాకు ఏ రోజు కూడా అన్యాయం చేయలేదు, అలాంటి దేవుని నేను దూషించను, నేను చనిపోయినా పర్వాలేదు కానీ ఆ దేవుని మాత్రం నేను దూషించను. 86 సంవత్సరాలు ఈ దేవుడు నాకు నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఆ దేవుని నేను విడిచిపెట్టను అని చెప్పి ఈ పాలికార్పు చెప్తూ ఉండగా హత సాక్షిగా దేవుని కోసం చనిపోయాడు. ఈ సంఘంలో అనేక మంది చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు దేవుని కోసం. అయితే ఈ హత సాక్షిగా చనిపోయినటువంటి బిషప్ యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళి ఒక కొండ మీద అందరికీ కనపడే రీతిగా సమాధి చేశారు. అది ఆ ప్రాంతంలో ఈ రోజు వరకు కూడా అక్కడ ఉన్నట్టుగా చరిత్ర చెప్తూ ఉంది. చరిత్రలో ఈ పాలికార్ప్ యొక్క సమాధి అక్కడ ఈ యొక్క కొండ మీద నిలిచి ఉన్నట్టుగా కనబడతా ఉంది. ఈ సంఘము ఎన్నో కష్టాలు శ్రమలు అనుభవిస్తూ వచ్చింది. దేవుని ఆరాధించినప్పుడు మనం అనుకుంటాం భక్తి అంటే దేవుని నమ్ముకుంటే అన్నీ ఏమైతే 6 పూలు లేకపోతే 3 పూలు 6 కాయల్లాగా ఉంటుందో మన జీవితం అనుకుంటాం. కాదు, క్రైస్తవ జీవితం అంటే శ్రమలతో కూడినటువంటిది. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఎవడైనా నన్ను వెంబడించకపోయిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ శ్రమల గుర్తు, సిలువ అపహాస్యము, నీ యొక్క నిందలు మోపటం, దెబ్బలు, హేళన, లేకపోతే ఉమ్మి వేయబట్టం, గడ్డం బీకారు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు భారమైనటువంటి సిలువను మోశారు, కొరడాలతో కొట్టారు, లేకపోతే మేకులు కొట్టారు చేతుల్లో. ఇవన్నీ కూడా సిలువకు సాదృశ్యంగా కనబడతా ఉన్నాయి. ఎవరైనా ప్రభువుని నిజంగా వెంబడించాలి అంటే తమ సిలువను ఎత్తుకోవాలి. ఎవరో యేసు ప్రభు సిలువను మోయటం కాదు, యేసు ప్రభు సిలువను మెడలో వేసుకొని మోయడం కాదు, లేకపోతే ఇంకెక్కడో మోయటం కాదు, కానీ నీ సిలువను ఎత్తుకొని మోయాలి. అంటే ప్రతిరోజు కూడా నిన్ను నీవు తగ్గించుకొని క్రీస్తు కోసం శ్రమ అనుభవించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి. అదే నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి. అయితే ఈ సంఘస్థులు విశ్వాస జీవితంలో బాగా రాటు తేలిపోయారు ఒక మాటలో చెప్పాలంటే. ఎందుకంటే ఎన్నో కష్టాలు వచ్చినాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, అవమానాలు, మరణాలు, లేకపోతే కొరడాలతో కొట్టడం, వీళ్ళని రకరకాలైనటువంటి హింసలకి ఎదుర్కొంటూ వచ్చారు. కాబట్టి వీళ్ళు విశ్వాస జీవితంలో చాలా బలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి సంఘంగా ఉంది. ఈ సంఘానికి ఒక పేరుంది, లైటింగ్ త్రూ సఫరింగ్. ఈ యొక్క శ్రమలలో వెలిగించబడినటువంటి సంఘముగా స్మరణ సంఘానికి పేరుంది, లైటింగ్ త్రూ సఫరింగ్. ఈ యొక్క శ్రమల్లో కూడా వెలుగుతున్నటువంటి సంఘము, ఈ దీపము అందరికీ చూపెట్టేటువంటి సంఘంగా ఆ యొక్క ఆసియా ప్రాంతంలో ఆ దినాల్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. అయితే ప్రభు అయినటువంటి దేవుడు ఈ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు దేవుని వాక్యం ద్వారా బలపరచబడటమే కాదు, కానీ దేవుని కోసం నిందలు, శ్రమలు, కష్టాలు, అవమానము, ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా దేవుని కోసం మరణించడానికి సైతము సిద్ధమైనటువంటి విశ్వాసులుగా ఉన్నారు. ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, యువత కాలంలో ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వస్తా ఉన్నావు, ఎంతో కాలంగా దేవుని సన్నిధిలో కూర్చుంటా ఉన్నావు, వాక్యం వింటా ఉన్నావు. నీ భక్తి ఎట్లా ఉంది? నీ విశ్వాసం ఎట్లా ఉంది? దేవుని యొక్క వాక్యం వింటున్నప్పుడు దేవుని కోసం నీ ప్రాణాలు సైతం అర్పించడానికి ఇష్టపడతా ఉన్నావా?
ఈ మధ్యకాలంలో గత కొన్ని నెలలుగా మనం చూస్తా ఉన్నాం, మణిపూర్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించినందుకు ఎంతోమందిని బలి చేశారు. క్రైస్తవులు అని చెబితే ఇళ్ళు కాల్చేశారు. దాదాపుగా 50-60 వేల క్రైస్తవుల యొక్క గృహాలని అగ్నితో కాల్చేశారు. దేవాలయాలు కూల్చేశారు. పెద్ద పెద్ద భవనాలు కూల్చేశారు. భయంకరమైనటువంటి పరిస్థితులు. ఇవన్నీ కూడా క్రీస్తు కోసం శ్రమ అనుభవించడమే. 2 వారాల క్రితం ఒక చిన్న బిడ్డ సిక్గా ఉండి అంబులెన్స్లో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకొని వెళ్తామంటే మీరు ఎవరైనా అడిగి మేము క్రైస్తవులం అని చెప్పినందుకు ఆ అంబులెన్స్ని తల్లిదండ్రుల్ని చిన్న ఈ బిడ్డని అందులో పెట్టి పెట్రోల్ పోసి ఈ అంబులెన్స్ మొత్తం కూడా తగలబెట్టేశారు. ఇది కష్టాల్లో శ్రమల్లో వెలిగించబడేటువంటి భక్తి. కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా దేవుని కోసం ఆయన ఎవరో నేను ఎరుగను అని చెప్పి విడిచిపెట్టకుండా ప్రభువుని హత్తుకొని జీవించేటువంటిది నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి ఈ యొక్క సంఘంగా కనబడతా ఉంది. ఇక్కడ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఆదియో లేకపోతే స్మరణాల్లో ఉన్నటువంటి సంఘానికి ప్రభు రాస్తున్నటువంటి మాట, మొదటి వాడును కడపటి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా మొదటి వాడు కడపటి వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్తున్నటువంటి మాటలు. ఈయన సృష్టి ఆదిలో ఉన్నటువంటి దేవుడు ఏదైనా వనాన్ని సృజించినప్పుడు, ఆదమ అవ్వలను సృజించినప్పుడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు తండ్రి అయినటువంటి దేవుడు, పరిశుద్ధ ఆత్మదేవుడు ముగ్గురు కలిసి ఈ సృష్టిని చేశారు. ఆది నుండి కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఉన్నాడు. అంతేకాదు ఆయన ఆది నుండి ఉన్నటువంటి వాడు, సృష్టికి కారణభూతుడు, సంఘ స్థాపన కారణభూతుడు. ఈయన ఆది నుండి కూడా మానవుని సృజించింది మొదలుకొని లేకపోతే సంఘ స్థాపనలో ఈయన ఉన్నటువంటి వాడు. మత్తయి సువార్త 16:18 చెప్తాడు, ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చెప్తున్న మాట. ఈ బండ మీద, పేతురు అనేటువంటి బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్తున్నాడు. పేతురుతోనే ఈ యొక్క ఆది సంఘ స్థాపన జరిగినట్టుగా చరిత్రను బట్టి మనం చూస్తా ఉన్నాం. అయితే దేవుని వాక్యంలో యోహాను సువార్త 1:2 ఉంటుంది, సమస్తము ఆయన మూలంగా కలిగెను, కలిగి ఉన్నది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము కలిగినది కూడా ఆయన మూలంగానే కలిగింది, ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన కాబట్టి ఆది నుండి కూడా ఉన్నటువంటి వాడు ఈడు. ఈయన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు సృష్టి ఆదిలోనే ఉన్నటువంటి దేవుడు. అందుకని చెప్తున్నాడు, మొదటి వాడను కడపటి వాడను. ప్రకటన చివరిలో కూడా చెప్తాడు, నేను ఆది అంతము నేనే. ఆదియు అంతము నేనే అని చెప్తున్నాడు. ఆది ఆయనే, అంతము కూడా ఆయనే, చివరి కూడా ఆయనే. కాబట్టి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు పలుకుతున్నటువంటి మాటలు, ఆయన ఆదియు అంతమునై ఉన్నాడు. తర్వాత 2వ మాట చెప్తున్నాడు, నేను మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా మృతుడై తిరిగి లేచాడు. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు 2023 సంవత్సరాల క్రితం బెత్లెహేములో పసి బాలుడు రూపంలో మానవాకారంతో ఈ లోకంలో జన్మించాడు. అంతేకాదు కానీ 33.5 సంవత్సరాలు ఆయన భూమి మీద మనుషుల్లాగా ఈ యొక్క సంచలనం చేసిన తర్వాత, ఆయన భూమి మీద మనుషులతో పాటు తిరిగిన తర్వాత 3.5 సంవత్సరాలు స్వార్థ పరిచర్య ముగించుకొని ఆయన చనిపోయాడు. ఆయన సిలువ వేశారు, కొరడాలతో కొట్టారు, మేకులు కొట్టారు. తర్వాత ఆయన్ని సిలువ వేస్తే సిలువలో వేలాడుతూ ఆయన చివరి మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నానని చెప్పి చివరి మాట పలికి తల వంచి ఆయన తండ్రికి తన ఆత్మను అప్పగించాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత అరిమతయి, యోసేపు, నికోదేము ఈ యొక్క యూదా మత నాయకుల దగ్గరికి వెళ్ళి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఈ యొక్క పర్మిషన్ తోసి ఆ శిలువ మీద నుంచి దించి తీసుకొని వెళ్ళి అరిమతయి సమాధిలో సమాధి చేశారు. ఆయన ముందుగానే చెప్పాడు, ఈ యొక్క ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో దాన్ని లేపుతాను. ఈ ఆలయము యేసు ప్రభు చెబుతున్నది తన యొక్క ఆలయాన్ని గురించి చెప్తా ఉంటే వాళ్ళు అనుకున్నారు, సొలొమోను ఆలయము 40 సంవత్సరాలు పట్టింది కదా దీన్ని కట్టడానికి, దీన్ని పడగొడితే ఎట్లా 3 రోజుల్లో లేపుతాడని చెప్పి అనుకున్నారు. కానీ ప్రభువు తన గురించి అని చెప్తున్నాడు, ఈ మనుషుడు పాపిష్టుల చేతికి అప్పగించబడతాడు, వాడిని కొట్టి సిలువ వేస్తారు,
చనిపోయిన తర్వాత 3వ రోజున నేను తిరిగి లేస్తానని చెప్పాడు. ఆయన చెప్పిన రీతిగానే ఆ రోజున రోమా సైనికుల్ని ఆ సమాధి దగ్గర కాపలా పెట్టారు. సమాధికి సీలేశారు. తర్వాత 16 మంది కాపలా ఉన్నారు సమాధి చుట్టూ. వీళ్ళందరూ కూడా అక్కడ ఉండగానే ప్రభు అయినటువంటి దేవుని దూత వచ్చింది. ఆ యొక్క సమాధికి అడ్డంగా పెట్టినటువంటి రాయిని దొరిలించింది. రాయిని దొరిలించడమే కాదు కదా, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుని ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. శిష్యులు వెళ్ళి చూశారు, ఈ యొక్క అధికారులు వెళ్ళి చూశారు, రోమా సైనికులు వెళ్ళి తొంగి చూశారు. అక్కడ ప్రభువుని చుట్టినటువంటి ఆ యొక్క ప్రేత వస్త్రాలు తప్పితే ఇంకా ఆ యొక్క సమాధిలో ఇంకేమీ కూడా లేవు. ఖాళీ సమాధి. ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు చనిపోలేదు అని ఆయన తిరిగి లేవలేదు అని నిరూపించడానికి రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అన్ని విషయాల్లో కూడా వాళ్ళు ఫెయిల్ అయినట్టుగా కనబడతా ఉంది, విఫలమైపోయారు. ఈ యొక్క రోమా సైనికులు అక్కడ కాపలా ఉన్న వాళ్ళతో చెప్పిస్తున్నారు, అధికారులు చెప్పిస్తున్నారు, మేము నిద్రపోతూ ఉంటే యేసు ప్రభు శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని సమాధిలో నుండి తీసుకొని వెళ్ళారు. సమాధి మీద పెద్ద రాయిని దొరిలించారు. ఆ సమాధికి చైన్లతో వేసి ఆ యొక్క సీల్ వేశారు, రోమా సీలు. అది ఎవరి వల్ల కూడా తీయడం చేత కాదు. ఇటువంటి పరిస్థితిలో ఏ యొక్క శిష్యుడు కూడా అక్కడికి వచ్చి ఆ ధైర్యం లేదు, భయం పుట్టి పారిపోయి దాక్కుంటే ఈ శిష్యుల మీద చెప్తా ఉన్నారు, మేము నిద్రపోతూ ఉంటే వాళ్ళు వచ్చి ఏం చేశారంట, ప్రభు యొక్క శరీరాన్ని తీసుకొని వెళ్ళారు. వీళ్ళు నిద్రపోతా అంట, శిష్యులు వచ్చి తీసుకెళ్తుంటే వీళ్ళు చూశారు. అర్థమవుతుందా? వీళ్ళు నిద్రపోతూ ఉంటే నిద్రపోతా చూశారు. నిద్రపోతా చూస్తే వాళ్ళు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఈ కాపలా ఉన్నవాళ్ళు ఏమో చూస్తా నిద్రపోతా అట్టాగా ఉన్నారంట. ఎంత నమ్మదగిన సత్యం అవుతుంది. కోర్ట్ ఆఫ్ లాలో ఇలాంటి సాక్ష్యాలు చల్లవు. ఎవడన్నా వచ్చి అయ్యా నేను నిద్రపోతున్నాను, మా ఇంట్లో దొంగతనం పడింది, పలానోడు వచ్చి దొంగతనం చేశారంటే నమ్ముతారా? నువ్వు నిద్రపోతుంటే ఎట్లా చూసావు, ఎట్లా వచ్చారు, ఏ తలుపు నుంచి వచ్చారు, ఏం జరిగిందని చెప్పి అన్నీ కూడా వివరాలు చెప్పాలి. కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే మేము నిద్రపోతా ఉంటే శిష్యులు వచ్చి ఆయన శరీరాన్ని తీసుకొని వెళ్ళారు. అది ఈ రోజు వరకు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఈ మాట నానుల్లో ఉంది. ఎందుకంటే యేసు ప్రభుని దేవుడిగా వాళ్ళు ఒప్పుకోరు కాబట్టి వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువు లేవలేదు, ఆయన చనిపోయినటువంటి దేవుడుగానే వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఇశ్రాయేలు దేశంలో యూదులు ఎవరైనా యేసు ప్రభుని గురించి బోధ చేస్తే వాళ్ళకి మరణ శిక్ష విధించబడుతుంది. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఆయన తన స్వకీయుల దగ్గరకు వచ్చారు, వారు ఆయన్ని అంగీకరించలేదు. ఆయన యూదుల కుటుంబంలో నుంచి వచ్చాడు, 3.5 సంవత్సరాలు యూదులకి సువార్త ప్రకటించాడు, వాళ్ళ మధ్యలో అద్భుత కార్యాలు చేశాడు. ఎన్ని చేసినా కూడా వాళ్ళు ఆయన్ని నమ్మలేదు. కాబట్టి ఆయన ఈ కఠినమైనటువంటి శిక్ష ఈ యొక్క యూదుల మీదకి రాబోతా ఉంది. వాళ్ళు చెప్తున్నారు, పిలాతు ముందు ప్రభు నిలబడినప్పుడు ఈ యొక్క రక్తము నా చేతికి అంటకూడదని చెప్పి పిలాతు ఈ యొక్క గిన్నెలో నీళ్లు తీసుకొని చేతులు కడిగాడు. చేతులు కడిగితే చెప్తున్నారు, ఈ యొక్క యోధా ప్రజలందరూ చెప్తున్నారు, మత నాయకులు వీళ్ళు చూడాలి, వీళ్ళు కేకలేస్తుంది ఏంటంటే ఆ యొక్క క్రీస్తు యొక్క రక్తాపరాధము మా మీద, మా పిల్లల మీద ఉండనుగాక, మా మీద ఉంటుంది ఆ రక్తాపరాధం. అట్లాగే నిలిచి ఉంది. క్రీస్తు ప్రభువు యొక్క రక్తము కార్చినటువంటి ఆ యూదుల యొక్క ఈ యొక్క రక్తాపరాధం అనేటువంటిది అలాగే నిలబడి ఉంది. ఒకనొక రోజున ఆ తీర్పు రాబోతా ఉంది. అది ఆర్మగెద్దాన్ యుద్ధంలో దాదాపుగా ఇశ్రాయేల్ దేశం అంతా కూడా దాదాపు భూమి మీద 6 అడుగుల ఎత్తున బ్లడ్ షెడ్ అంటే రక్తపాతము ఒక సముద్రంలాగా ఏర్లై పారుతూ నిలబడబోతా ఉంది. ఆ రోజున యూదులు ఎవరైనా చనిపోతే సమాధి చేయడానికి నేల కూడా కనబడదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతా ఉన్నారు. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రీస్తుని కానీ దేవుని యొక్క సేవకులను కానీ దేవుని నమ్ముకున్న వాళ్ళకి ఎవరు హింసలు పెడతారో దానికి తగినటువంటి ప్రతిఫలము ఎవడైనా సరే తప్పకుండా ఒకానొక రోజున చెల్లించవలసినటువంటి అవసరం ఉంది. ఈ లోకంలో అనేక మంది దేవుళ్ళు దేవతలను చెప్పబడే వాళ్ళు ఉన్నారు, కానీ క్రీస్తు ప్రభు ఒక్కడే తిరిగి లేచినటువంటి దేవుడు. చాలా మంది చెప్పేది ఏంటి తెలుసా, యేసు ప్రభు అంటే ఏమి లేదు, అదిగో 2 కొయ్యల మీద ఎర్ర కండువా వేసుకొని ఎలాంటి ఆయన చాలా సులభంగా చెప్తున్నారు. కానీ ఆ శిలువ వెనుకున్నటువంటి మర్మము, ఆ యొక్క శిలువ మీద వేలాడినటువంటి సత్యాన్ని ఎవడైనా గుర్తిస్తే మోకరించి ప్రభా నేను పాపినని ఒప్పుకోకుండా ఎవడు కూడా ఉండలేడు.
మతోన్మాదులు. వాళ్ళ కనబడేదల్లా ఆ 2 కర్రలే. ఒక ఆయన అంటాడు, దేవుడు అంటే రిచ్గా ఉండాలంట, రిచ్గా పట్టుబట్టలు కట్టుకోవాలా, ఆ పట్టుబట్టలతో సహా ఆరిని అగ్నిగుండంలో నరకంలో కాల్తా ఉండాలా. క్రీస్తు ప్రభు చనిపోయిన వాడు కాదు, కానీ చనిపోయి తిరిగి లేచినటువంటి సజీవుడు అనేటువంటి దేవుడు. ఈ లోకంలో దేవుళ్ళు దేవతలని చెప్పబడినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ యొక్క అనేక రకాలైనటువంటి ఈ యొక్క మత గురువులుగా చెప్పబడినటువంటి వాళ్ళ యొక్క సమాధులు తవ్వి చూస్తే ఈ రోజున వాళ్ళు ఎముకలు కనపడతాయి. ప్రభు సమాధి చేయబడిన తర్వాత 3వ రోజున ఆ సమాధిలో ఆయన శరీరం లేదు, ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. అంతేకాదు ఆయన 11 సార్లు 40 దినాలు భూమి మీద సంచారం చేస్తూ 11 సార్లు వివిధ వ్యక్తులకి కనబడి ఆయన బ్రతికున్నాడని చెప్పి నిరూపించుకున్నాడు. ఆయన సజీవుడు, పునరుద్ధానుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన మన క్రియలన్నీ కూడా చూసేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, స్మరణ సంఘంలో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాట, నేను సజీవుడిని, మృతుడినై తిరిగి లేచాను. ఈ యొక్క సజీవుడిగా తిరిగి లేచినటువంటి ప్రభు ఆ వారికి ఎవరైతే ఆయన కోసం హింసలు శ్రమలు అనుభవిస్తారో వాళ్ళతో ప్రభు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. అనేక సార్లు మనం అనుకుంటాం, అయ్యా ఈ కష్టం నాకే రావాలా, ప్రభా నాకే వచ్చిందా, చిన్న జలుబు చేస్తే అంట పీలుస్తా, ప్రభా నేనే దొరికానా నీకు, ఇంకెవరు లేరా, ఈ జలుబు నాకే రావాలా, మా పక్క వాళ్ళకి రాకూడదా అని చెప్పి ఎన్నోసార్లు అనుకుంటావు. వీళ్ళు రక్తం కార్చారు ప్రభు కోసం, ప్రాణాలు సైతం బలిగా ఇవ్వడానికి ఏమాత్రం కూడా వెనుకాడలేదు. ఈ సంఘము ఎన్నో శ్రమలు అనుభవించినటువంటి సంఘము. క్రీస్తు కోసం శ్రమలు అనుభవించారు, నిందలు అనుభవించారు, క్రీస్తు కోసం దెబ్బలు తిన్నారు, క్రీస్తు కోసం చెరసాలకు వెళ్ళారు, క్రీస్తు కోసం గాయపరచబడ్డారు, క్రీస్తు కోసం ప్రాణాలు సైతము ఈ యొక్క సమర్పించినటువంటి సంఘం ఇది. క్రీస్తు కొరకు శ్రమ పడేటువంటి విశ్వాసులుగా ఉండాలి. ఈ సంఘము పొందినటువంటి మెప్పును చూద్దాం. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. ప్రభు అయినటువంటి దేవుడు 7 సంఘాలకు కూడా కొన్ని మెప్పులు ఇచ్చాడు. ఈ మెప్పులు ఏంటంటే, ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, ఈ యొక్క స్మరణ సంఘంలో తప్పులు మాత్రం లేవు, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఈ సంఘం మీద ఏ తప్పు కూడా మోపబడలేదు. ఎఫెసు సంఘంకి అయితే, ఎఫెసు సంఘమా నువ్వు మొదటి ప్రేమని కోల్పోయావు, తిరిగి మారు మనసు పొందు. ఈ సంఘంలో ఏ తప్పు కనబడలేదు, కానీ ప్రభు ఆ సంఘాన్ని గురించి చెప్తున్న మాట ఏంటి తెలుసా, నీ శ్రమను నేను ఎరుగుదును, నీ శ్రమ నాకు తెలుసు, నువ్వు పొందేటువంటి కష్టం నాకు తెలుసు, క్రీస్తు కోసం నువ్వు పొందేటువంటి హింసలు నాకు తెలుసు, నువ్వు పొందేటువంటి బాధలు నాకు తెలుసు. నువ్వు ఒక్కడవే కాదు, ఎఫెసు సంఘమా లేకపోతే స్మరణ సంఘమా, మీకంటే ముందుగా నేను మీకోసం శ్రమ పడ్డాను, నేను మీకోసం దెబ్బలు తిన్నాను, మీకోసం దూషించబడ్డాను, మీకోసం అపహసించబడ్డాను, మీకోసం ఈ యొక్క భయంకరమైనటువంటి భారమైనటువంటి సిలువని యెరూషలేము వీధుల్లో కూడా మోసాను, కొరడా దెబ్బలు తిన్నాను, చేతుల్లో మేకులు కొట్టించుకున్నాను, కాళ్ళలో మేకులు కొట్టించుకున్నాను, తలలో ముళ్ళ కిరీటం పెట్టించుకున్నాను, శరీరం అంతా కూడా గాయాలే. ప్రియమైనటువంటి సంఘస్థులారా, మీకు కలుగుతున్నటువంటి శ్రమలు చూసి, బాధలు చూసి, దెబ్బలు చూసి నిరుత్సాహపడవద్దు. మీకంటే ముందుగా నేను శ్రమ పడ్డాను కాబట్టి ఈ యొక్క మీ శ్రమని నేను ఎరుగున్నాను, మీ శ్రమ నాకు తెలుసు. ప్రభు అనేటువంటి దేవుడు చూసే దేవుడు, ఆయన చూస్తున్న దేవుడు. హాగరు పేరు పెడతా ఉంది, హాగరు చెప్తుంది, నన్ను చూసిన వాణిని నేను చూసి తిని. ప్రభు అందరినీ చూస్తాడు, కానీ నన్ను చూసిన వాణ్ణి నేను ఆ యొక్క నీటి బొగ్గ దగ్గర నేను చూశాను అని చెప్పి హాగరు ప్రభుకి పేరు పెట్టింది. అక్కడ చూస్తున్న దేవుడు, మన దేవుడు చూసే దేవుడు. ఆయన నీ సంగతి అంతా తెలుసు, నీ సంగతి అంతా తెలుసు, నువ్వు ఎవరివో తెలుసు, నువ్వు ఎన్ని నిందలు ప్రభు కోసం అనుభవిస్తున్నావో తెలుసు, నీ శ్రమలు తెలుసు, నువ్వు పొందేటువంటి నువ్వు చేసే ప్రతి పని కూడా. క్రైస్తవ జూనియర్ కళాశాల అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ 2021-2022 courses MPC, BPC, CEC, HEC, MEC. Occasional courses Computer Science and Engineering, MLT, MPHW, Nursing Female.
రేపల్లె క్రైస్తవ జూనియర్ కళాశాల, గాస్పల్ ఫీల్డ్స్, రేపల్లె, గుంటూరు జిల్లా. ఫోన్స్ 8865459559 మరియు 8865155959.